అహర్నిశలు గోవు కోసం తన తెలంగాణ గోరక్షక్ దళ్ను ప్రత్యేకంగా తన మిత్రగణము రవి, కాలు సింగ్ మరియు ఇంకెవరు వీరందరితో కలిసి గోవులను కాపాడాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న కోటి శ్రీధర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల మెంబరు, వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై గోమాత. నా పేరు కోటి శ్రీధర్. ఇప్పుడు ఈ బక్రీద్ సందర్భంగా సుమారు ఒక 40,000 నుంచి 50,000 ఆవులు కానీ ఎడ్లు కానీ ఇవి కోతకు గురవుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కాపాడాలంటే మేమైతే ఎంత వేయాలంత చేస్తున్నాం. మేము దీనికంటే ఎక్కువ ఏమి చేయలేము. ఎందుకంటే ఎంత వేయాలంత చేసాం. 15 సంవత్సరాలలో సుమారు ఒక 45,000 నుంచి 50,000 ఆవులు గోసంతది కాపాడినాం మేము. ఇది మాకందరి సహకారంతో కాపాడినాం మేము. ఇది చాలా కష్టకాలంలో ఎవరు లేనప్పుడు ఒక 5 మంది టీం కలిసి మేము కేసులు ఎదిరించి చేసి చాలా కష్టపడి ఒక 50,000 మీద ఆవులు కాపాడినాము. కొన్ని తక్కువ చెప్తాను. ఇంకా నేను మా దగ్గర డేటా ఉండదు, ఫోటోలు ఉండవు, ఎఫ్ఐఆర్లు ఉండవు. కానీ మేము ఆవులు పడతాము, గోశాల తరలిస్తాము, ఇంటికాడ పోయి ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము మళ్ళీ ఇవాళకి బెయిల్ తీసుకొని బయటికి వచ్చి మళ్ళీ మేము అదే పిఎస్లో కూడా ఆవులు పడతాము. అది మా స్పెషల్ గోరక్ష దళది. వారు మాకు విశ్వేంద్ర పరిషత్ సహకారం ఉంటుంది. మన విజయరామ్ సార్ కూడా బాగా సహకారం చేస్తాడు మాకు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఆవులు గోవులు రక్షించాలంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం కంపల్సరీ అయిపోయింది. ప్రకృతి వ్యవసాయం ఉంటేనే గోవులు రక్షిస్తాం మనం. ఆవు పేడ గో ఆధారిత ఆవు పేడ గోమూత్రంతో ఇప్పుడు సారు ప్రతి ఒక్క ఊర్లో ట్రైనింగ్ ఇస్తున్నాడు. అది చాలా మంచిగా దొరుకుతుంది. అది ఇంకా చాలా మంచిగా పెరగాలి అది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో రైతులు కూడా రావాలి. సార్ చెప్పింది వినాలి మనము. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో దక్షిణ భారత్లో గోమాతలు లేవు. ఒక 4-5% మిలిగినాయి. అన్నీ కోతకు గురైపోయినాయి. ఎందుకు కారణము? ప్రకృతి వ్యవసాయం చేయనందుకు. ఇప్పుడు సార్ అట్లా ఉంటారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలామంది ఇంట్రెస్ట్ చూపెట్టాలి రైతులు. ఇప్పుడు మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాము. ఇప్పుడు అది ట్రైనింగ్ ప్రకృతి వ్యవసాయం ట్రైనింగ్ సార్ క్యాంపులలో పాల్గొని రైతులు మంచిగా నేర్చుకొని మనం కూడా ఎంతమంది ఉన్నామో గోభక్తులం గోరక్షకులకు ఈ క్యాంపులు పెట్టించి గో ఆధారిత మనం ట్రైనింగ్ ఇవ్వాలి రైతులకు. ఇప్పుడు మనకి ఏమున్నా కానీ నార్త్ ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకి అయినా ఆవులు వస్తున్నాయి. ఇప్పుడు ఆవులు లేవు. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి ఇక్కడ 1977. దాన్ని మంచిగా అమలు చేయాలంటున్నాం. మేము ఆవులు కాపాడుకుందాం. మన దగ్గర మన ముఖ్యమంత్రి గారు కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన మంచి గోరక్షకుడు, గోభక్తుడు. ముఖ్యమంత్రి గారు మాకు మన గోరక్ష దళని సుమారు ఒక 15 సంవత్సరాల నుంచి ఫాలో అవుతాడు. ఇవాళ కూడా ఫాలో అవుతాడు. మేము బండ్లు ఎట్లా చేస్తాం, ఎట్లా పట్టుకుంటాం, ఇంత కష్టాలు ఉన్నాము. కాకపోతే ఈ ముఖ్యమంత్రి అండర్లా కొన్ని వేల ఆవులు కాపాడుతున్నాం మనం ముఖ్యమంత్రి అయినప్పుడు. కాకపోతే కొన్ని అనుకోకుండా గొడవలు అవుతున్నాయి. ఈయన ఫస్ట్ ముఖ్యమంత్రి నాడు మనకు ఆవులు గోరక్షకు సపోర్ట్ చేస్తున్నాడు ఈయన. కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని గొడవలు అవుతున్నాయి. అలా మా మంది కొన్ని కేసులు పెడుతున్నారు. ఆ కేసులు పెట్టకుండా చూసుకోవాలి ముఖ్యమంత్రి. ఇక ఉండే ఆవులు కాపాడాలంటే గోరక్షకులే కాపాడాలి మనం, లేకపోతే కష్టం. జై గోమాత. నిజంగా గోరక్షక్ దళ్ పేరుతోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలామంది యువకులు వివిధ సంస్థల ద్వారా గోవులను రక్షించాలని రాత్రి పగళ్ళు కుటుంబాలను వదిలి రోడ్ల మీదకి వచ్చి ఈ దేశంలో గో రక్షణ జరగాలనే చట్టాలను అమలు చేయాలని చెప్పి అహర్నిశలు ప్రయత్నిస్తూ వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి గోమాతలను రక్షిస్తున్న ప్రతి ఒక్క గోరక్షకుడికి తెలంగాణ రాష్ట్ర గోశాలల సేవా సమితి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడు వారి కుటుంబాలను వారిని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూస్తే ఈరోజు మన గోరక్షకులు వారి ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. గోరక్షణ కోసం వెళ్తే వారిపైన అటాక్లు, వారిపైన కేసులు, అదేవిధంగా వారికి
ఎన్నో రకాల బెదిరింపులు, ఇలా భయభ్రాంతులకు గురి చేస్తూ కొందరు వ్యక్తులు ఈ గోవులను ఒక కమర్షియల్ వస్తువుగా చేసి ఈరోజు కబేలాలకు తరలిస్తున్న వారు నిజంగా చట్టరీత్యా వాళ్ళు శిక్షార్హులు. కానీ ప్రభుత్వాలు స్పందించి వారిపై కఠిన శిక్షలు పడేలా చూసి ఏవైతే వాహనాలు చట్టాలకు అతీతంగా రోడ్డు రవాణా సంస్థ వారికి అతీతంగా గోవులను వందలాదిగా డీసీఎంలలో కుక్కి తీసుకొస్తూ కబేలాలకు తరలిస్తూ చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. 1977 గో చట్టాలను అనుసరించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ వేదిక డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ప్రతి గోరక్షకుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.